ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని మనందరికీ తెలిసిందే. ప్రధానంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్ ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు వంటి సమస్యలు తలెత్తడంతో పాటు మన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మైక్రోవేవ్ చేసిన ఆహారాలు, ఇన్స్టాంట్ మీల్స్, ప్యాక్ చేసిన చీజ్, బ్రెడ్, ఫ్రోజన్ పిజ్జా, కేక్స్, కుకీస్, చక్కెర కలిగిన తీపి పానీయాలు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకే వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అయితే తాజా అధ్యయనాలు మరో భయానక విషయాన్ని బయటపెట్టాయి. గర్భిణీ స్త్రీలు ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రొపియోనిక్ యాసిడ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో పీటీఎన్ లేదా ఏకేటీ పాత్ వే మాడ్యులేషన్ ద్వారా గ్లియోసిస్, న్యూరో ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది అనే శీర్షికతో కూడిన అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించబడింది. గర్భిణీ స్త్రీలు, సంతానాన్ని ఆశించే మహిళలు జంక్ ఫుడ్ను, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. సెంట్రల్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ప్రొపియోనిక్ యాసిడ్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల న్యూరో స్టెమ్ సెల్స్లో మార్పులు జరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ యాసిడ్ను ప్యాక్ చేసిన ఆహారాల నిల్వ వ్యవధి పెంచడానికి సమృద్ధిగా ఉపయోగిస్తారు. ఈ యాసిడ్ పిండం మెదడులోని న్యూరాన్ల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఆటిస్టిక్ పిల్లల నుండి సేకరించిన నమూనాల్లో ఈ ఆమ్లం అధిక స్థాయిలో ఉందని, అలాగే వారి గట్ బ్యాక్టీరియా కూడా భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధిక మొత్తంలో ఈ యాసిడ్ నాడీ మార్గాలను కూడా కుదించి దెబ్బతీస్తుందని తెలిసింది. తగ్గిన న్యూరాన్లు, బలహీనమైన నాడీ మార్గాల కలయిక వల్ల పిల్లల్లో ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు ప్రాసెస్ చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం మంచిది.